చేస్తుంది లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా షాపులేస్తుంది పట్టుకుంటుంది దమ్ము కొడుతుంది దమ్ము వేస్తుంది లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా వాట్సాప్ లో 8:30 గుడ్ నైట్ అంది కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సూపర్ హౌస్ఫుల్ ఉన్నట్టుంది. ఈ రోడ్డు మూసారని చెప్పి నేను అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి నుంచి రావాలి. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్. సో మా కోసం ఇవాళ ఒక్కరోజు బంక్ కొట్టినందుకు మీ కాలేజ్ కి మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సో ఇంతమందిని ఒకేసారి చూడగానే నాకు లోపల నుంచి కవిత్వం తన్నుకొస్తుంది. అయితే చెప్పాల్సిందే. కుక్కకి వంకరగా ఉంటుంది తోక, తల కింద ఉంటుంది పేక, పాకెట్ మనీ కోసం అమ్మని పట్టాలి కాక, ఎక్స్ప్రెస్ రాజాలో మీరే కేక. ఓకే, ఇప్పుడు చూస్తాం మీ టాలెంట్. నా కవితకి ఇలా రియాక్షన్ ఇస్తారు కదా మీరు. ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ చెప్పండి రా చూద్దాం. నేను చెప్తాను లేదురా, వాళ్ళు చెప్పమన్నాను. ఆల్మోస్ట్ 200 ఎపిసోడ్స్ అయిపోయాయి ప్రదీప్. ఇంకా ఎక్స్ మీద ఏమొస్తాయి? ఇంకేం లేవా? జిమ్ ని పాష్ గా జిమ్ అంటున్నాం. మజిల్స్ అని, స్ట్రక్చర్ అని, 6 ప్యాక్స్ అని, అవి ఏవేవో బొక్కలు ఇరిగే ఫీట్లు చేస్తున్నారు. అదంతా ఎందుకు? తిండి మానేసి చక్కగా పని చేసుకుంటే సరిపోదా ప్రదీప్? ఫస్ట్ వర్డ్ ఏదో వాడేవేంటది? జిమ్, XYM జిమ్. జిమ్ తెలుసు నాకు, XY జిమ్ ఏంటి? జిమ్ నుంచే జిమ్ లాగా మారిపోయింది. ఎక్స్ ఇంకా పదాలు లేక జిమ్ మాట్లాడుతున్నారు. ఓకే, అంటే తిండి మానేసి వర్కౌట్ చేస్తూ ఉంటారా? వర్కౌట్ చేసే వాళ్ళంతా తిండి మానేస్తారు అనుకుంటున్నారా? లేదమ్మా, నానా గడ్డి తినొచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. దాని తగ్గట్టు ఎక్సర్సైజ్ చేయాలి, అంతే తేడా. మీరు తింటారా బానే? బర్గర్లు, పిజ్జా, పానీపూరి, చాట్ మొత్తం కవర్ చేస్తున్నారు కదా. చూడండి మీరు కూడా ఎంత స్లిమ్ గా ఉన్నారు. పీఫర్ పుల్లింగ్ అంటే తెలుసు అన్న, మొత్తం వాళ్ళందరూ లాస్ట్ నువ్వే ఉన్నావు తెలుసా. బాగా చదువుతావు అనుకుంటా. నీ పేరు? నిఖిల్ గౌడ్. ఓకే ఓకే, ఏం అనలేదు అన్న, పేరు అడిగారు. పేరే అడిగారా? కోప్పడతావే. ఏం చేస్తుంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? బీటెక్. కాదురా, నేను ఏమన్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, బీటెక్ ఇంకా అవ్వలేదు కదా. మొదలెట్టాక ఉంటుంది, సౌండ్ అంతా తగ్గిపోద్ది బీటెక్ స్టార్ట్ అయితే. పుల్లింగ్ అంటే ఆయిల్ పుల్లింగ్, కార్డ్ పుల్లింగ్ కాదు భయ. పులిహారా పుల్లింగ్ 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 అంటే ఆయిల్ పుల్లింగ్, కార్డ్ పుల్లింగ్ కాదు భయ. అదే తెలుసుగా. లాగటం, మనం కింద ఉన్నవానికి పైకి లాగటానికి పుల్ చేయాలి. కానీ మనం తేడా బ్యాచ్ కదా. మనం కాదు, నేను. మనం తేడా బ్యాచ్ కదా. అదే పైన నాని కిందికి లాగడానికి పెట్టేస్తే మనం ఎదగడంలో పెట్టాం. అందుకే మేము ఇలా ఉంటాం. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద వేదాంతాలు మాట్లాడావంటే నీకు కూడా ఇందులో అక్షరం ముఖ్యని అర్థమైందా? అర్థమైంది. చీటీ బాగా చదువుంటావు అంతే, నాకు అర్థమైంది. చీటీ లేవు భయ్యా. చీటీ లేవులే నీకు? అరే మా షో ఎదిగింది అయితే, కూర్చో. ఆర్ అంటే రూమర్స్ అన్న. రూమర్స్ అంటే ఏమో కాదు, పని పాట లేకుండా కడుపులో గడిబిడవుతుంది కదా. వాళ్ళు సెలబ్రిటీస్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద రూమర్స్ చేస్తారు. అట్లనే మా ఫ్రెండ్ వీడేనా సూరజ్. సూరజ్ బానా? నాకు రకుల్ ప్రీత్ సింగ్ ప్రపోజ్ చేసింది, కానీ నేను రిజెక్ట్ చేసినారా అని చెప్పిండు. అట్లనే నీకు కూడా ఏదైనా రూమర్ గానీ, నువ్వు ఏదైనా ఫేస్ చేసిన రూమర్ గానీ ఏమైనా ఉంటే చెప్పాయా? రూమర్లు మా మీద మాకు తెలియదు, మీకే ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. అవునా? మీరు చెప్తేనే నాకు ఆనందంగా ఉంటుంది. ఏమేమి నమ్మి చెప్ప. అదే నేను అడుగుతున్నా. అదే హెబ్బా పటేలా? హెబ్బా నీకు పెళ్ళైందని రూమర్ వచ్చిందనా? అవును. ఎప్పుడు? మొన్న వచ్చింది యూట్యూబ్ లో. రూమర్ ఎప్పుడు వచ్చిందా? పెళ్లి ఎప్పుడైందా చెప్పా అని అడుగుతున్నా.
మా బాబు బంగారం. లేదు భయ్యా, ఎకరాలు ఖాళీ అయ్యి 2 టికాణాలు వెయిటింగ్. ఓ సో గ్యారంటీ చేసుకుంటా, త్వరలో చేసుకుంటా. ఓకే, ఈ ఫర్ ఈగో ఈగోనా? ఓకే. దీని అమ్మ జీవితం. ఎడుతుందేంటి భయ్యా? దీని అమ్మ జీవితం ఇంత పుట్టటి నుంచి. దాని తర్వాత నేను చెప్పమ్మా, ఇంత పుట్టటి నుంచి స్టార్టింగ్ నుంచి చెప్పు. దీని అమ్మ జీవితం ఇంత పుట్టటి నుంచి సచ్చే ముసలాడి వరకు ప్రతి ఒక్కరికి ఈగోనే ప్రదీప్. అందరూ అన్నం తినే బదులు ఈగో తిని బతుకుతుంటారు ప్రదీప్. ఈగో అంటే కొవ్వు పట్టిన గాడిది. ఎగ్ తిని హాయిగా తుంగోక ఈగో ఎందుకు చెప్పు? అందరూ నీలా నాలా ఉండకుండా మనం రోజు అంటే గుడ్లు తింటున్నాం కాబట్టి మనం ఇలా ఉన్నాం నాన్న. వాళ్ళు ఎగ్గులు తినట్లేదు, అది బాధ. నువ్వు ఇప్పుడు స్టడీస్ కాకుండా నువ్వు ఇంత విప్లవాత్మకంగా ఉన్నావంటే, అంటే ఇంత చిన్న వయసులో నీకు ఈగో ఉండకూడదు, ఇవన్నీ ఎలా అర్థమయ్యాయి? మీ ఇన్స్పిరేషన్. నా ఇన్స్పిరేషన్ స్టడీస్ లో తీసుకోండి, పర్లేదు, ప్రాబ్లం లేదు. నేను బాగా చదువుతావు నువ్వు? చదువుతాను. ఇలాంటి విషయాలు ఎలా తెలిసే నీకు అని అడుగుతున్నా. స్లిప్పులు చదువు. జాగ్రత్త నాన్న, ఎగ్జామ్ వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఎస్ ఫర్ ఎస్ అంటే సొల్లింగ్. సొల్లింగ్ అంటే ఇప్పుడు పుల్లింగ్ లాగా సొల్లింగ్ అంటే నథింగ్ బట్ సొల్లు చెప్పుకోవటం. నేను రోజు మాట్లాడేది. ఇప్పుడు ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు అసలు విషయం మాట్లాడుకోకుండా సొల్లు చెప్పుకోవటమే ఎక్కువ అయిపోయింది. సొల్యూషన్ కంటే సొల్లు ఎక్కువ అవుద్ది. ఇప్పుడు హలో అని స్టార్ట్ చేస్తారు, ఇంకా సొంగకాయ వరకు సొల్లు చెప్పుకుంటూనే ఉంటారు. ఆపండి బాబు ఆపండి, ఇప్పుడైనా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుకోవచ్చు కదా, సౌండ్ పొల్యూషన్ ఆపొచ్చు కదా. అవునవును, అంటే రాసుకుంటే బెటర్. నీ డైలాగ్ ఏంటి చెప్పు? ఓకే, నా డైలాగ్ ఇది అని అంతవరకు మాట్లాడు, లెక్క ఉండాలి కదా దేనికైనా. వెరీ గుడ్. ఆవిడ కూడా చూసారా, పద్ధతిగా కాసేపు చెప్పి ఆపేసింది ఆవిడ. కాదు, నిజంగా సొల్లు ఎంత వరకు ఉంటుందో అంతవరకు మాట్లాడాలి కదా. అదర్ టాపిక్స్ మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం. అలాగే చేద్దాం. టీచర్ ఇదిగా వెంకటలక్ష్మి. నాది లాస్ట్ ఎస్. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా మాట్లాడు. ఎస్ అంటే సలహా. సలహాకి అంటే దీనికైతే పెద్ద చరిత్ర ఉంది. సలహా ఇంకా సాయం గురించి మనం కొంచెం లింక్ ఏముందో మాట్లాడుకుందాం. ఓకే. సలహాలు ఇవ్వడానికి 100 మంది సాయం చేస్తారు. మీరు మాట్లాడుతుంటే ఎలా ఉంది చక్క? చిన్నప్పుడు దూరదర్శన్ లో పందులు వాటి పెంపకాలు, పందుల్ని మొదటిగా పూర్తిగా కడుక్కుని సలహాలు ఇవ్వమంటే 100 మంది సాయం చేస్తారు, కానీ సాయం చేయడానికి ఒక్కరు కూడా రాదు. కలికాలం ఏం చేద్దాం, పాపాలు పెరిగిపోతున్నాయి. నేను మాత్రం ఎంత మోస్తాను. అల్లా ఆమెన్ జీజస్ ఈ పాపాలను క్షమించి. ఇలా చేయి పెట్టి చూపించి, చేయి చూపించేపమ్మా లాస్ట్ డైలాగ్. ఈ పాపాలు థ్యాంక్ యూ. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇటు నుంచి స్టార్ట్ చేస్తా అనుకున్నా. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు పాపాలు బాగా పెరిగిపోయాయి అని ఎప్పుడు అనిపిస్తుంది? పెళ్లి కాక ముందే పాపం కంటే పాపం ఎక్కువ అయిపోయింది అనిపిస్తుంది. పార్దాయ ప్రదీప్. హాయ్ ప్రదీప్ బాబా. ఫైనల్ ఎగ్జామ్స్ రాసాక ఫైనల్ ఎగ్జామ్స్ లో పేజీలు ఆన్సర్ రాక తీరా రిజల్ట్స్ వచ్చినాక చూస్తే ఫెయిల్ అని రిజల్ట్ వస్తే అప్పుడు పాపాలు బాగా పెరిగిపోయాయి అనిపిస్తాయి. ఇప్పుడు ఎడిషనల్ ఎన్ని తీసి కనీసం పేజ్ నెంబర్స్ బట్టైనా మార్కులు వేస్తున్నా అయిపోయారు. అప్పుడు ఈజీగా పాస్ అయిపోయే వాళ్ళం. మనం తిరుమల కొండ పోయినప్పుడు గోవింద గోవింద అనకుండా మామ ఈ పోరి మస్తు ఉంది అని అంటాం కదా, అప్పుడు వీడు పాపాలు ఎక్కువ చేసినాడు అనిపిస్తుంది అన్న. రిటర్న్ లో పడిపోద్ది అడిగి. పక్కన వైఫ్ ని పెట్టుకొని పక్కన వైఫ్ ని చూసినప్పుడు పాపాలు పెరిగిపోయాయి అనిపిస్తుంది. ఈ విషయం ఈవిడికి ఎలా తెలిసిందా అని నా డౌట్ వచ్చింది అనమాట. వాళ్ళు వైఫులు చూసుకుంటున్నాడు, మధ్య నువ్వెందుకు చూసావు? సండే కూడా ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టినప్పుడు పాపం ఎక్కువైంది అనిపిస్తుంది. అరే డిగ్రీ ఏ స్కూల్? నువ్వు విద్యార్థి. అవును, నువ్వు విద్యార్థివే. ఏ స్కూల్ అన్నా? కాలేజ్ లో చదువుతున్నావు. ఏం చదువుతున్నావు కాలేజ్ లో? సెకండ్ ఇయర్. ఏది ఎంబీబీఎస్?
ఎంబీబీఎస్ అంటే అదేగా ఫ్లైఓవర్ మెట్రో అవన్నీ కట్టాలి అదేగా అదే 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 అర్థమైంది. ఎంబీబీఎస్ అంటే మెట్రోలు అవి రోడ్లు అవి వేస్తారంట. 7th క్లాస్ 9th క్లాస్ 9th క్లాస్. ఓ వెరీ గుడ్. సో తనే యంగెస్ట్ ఇక్కడ, ఇంకెవరు ఉన్నారా? ఓ ఏ క్లాస్? MALLB. ఓసారి నుంచో పాప. ఏం చదువుతున్నావు? MALLB. MALB అంటే అదే కదా, ఆపరేషన్స్ చేయాలి. Doctor. బోన్ కాదు, డాక్టర్. MALLB అంటే డాక్టర్. యా ఓకే ఓకే వెరీ గుడ్. మనమే ఒక గుడి దగ్గర చెప్పులు దుబ్బేసి ఇంకో గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మన చెప్పులు ఇంకోటి దుబ్బేస్తే పాపం మెరిగిపోయింది అనిపిస్తుంది. నువ్వు మరీ ఖాళీగా ఉన్నావురా. అమ్మాయిల బట్టలు తరిగిపోవడం నాకు చూస్తుంటే అర్థమైందిలే. మైక్ పక్కనోడికి ఇచ్చేయి, పక్కనోడికి మైకి దాని ఒకటిదా. అమ్మాయిల డ్రెస్ మీద కమెంట్ చేస్తాను ఇట్లా. ఈ 2 వేళ్లతో ఆహా నీ కాలు పొట్టన వేలు పట్టుకోను నువ్వు పట్టుకో. అలాగే ఉండు భయ, ఎప్పుడే వస్తా. అలాగే ఉండు. రెండమ్మా రండి, మీ ఓటు హక్కు వినియోగించుకోండి. గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖాముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లలు. హాయ్ డార్లింగ్. ఎక్కడ డార్లింగ్? ఇక్కడ డార్లింగ్. అది ఆడియో వచ్చింది, వీడియో రాలా. నేను నీకు సైట్ కొట్టేటప్పుడు నా పక్కన అమ్మాయి నీకు సైట్ కొడితే అప్పుడు పాపం పెరిగిపోతుందని అనుకుంటాను. తప్పమ్మా, అలా 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 విడదీసుకోవద్దు. ఇప్పుడు నేను కాజల్కి లైన్ వేస్తాను, బొంబేలో ఉన్నాడు కాజల్కి లైన్ వేస్తాడు, తప్పులేదు. చివరికి ఎవరికి పడదన్న విషయం మాకు తెలుసు కాబట్టి. నమస్తే ప్రదీప్ అన్న. ఏం తడిపేసిర్రు నేను మొత్తం. చెప్పు డార్లింగ్, నీ పేరేంటి? నా పేరు ఆనంద్. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఇయర్? 2nd ఇయర్. ఫస్ట్ ఇయర్ ఉన్నాయా, పైపోయినాయా? ఆన్ ది వే. అర్థమైంది అర్థమైంది. ప్రదీప్ ని చూస్తే అనిపిస్తుంది పాపాలు చేస్తూ ఉంటాడని, అందుకే ఇంకా పెళ్లి కాకుండా అలానే ఉన్నాడు. కొంచెం కరెక్షన్ అన్న, ఎంతో పుణ్యం చేసుకుంటే ఇంకా పెళ్లి చేసుకోగలడు. డార్లింగ్, నీ దగ్గర మంచి బాడీ లాంగ్వేజ్ ఉంది, దాన్ని కింద. నెక్స్ట్ ఏంటి? ఆనంద్, లెట్స్ డాన్స్. Let's go. మెరిసే మెరుపా సొగసే అరుపా సూపర్ డాన్స్ చేసావు బ్రదర్, అసలు ఆయుసం కూడా రావట్లేదు నీకు. వండర్ఫుల్. సేమ్ రూట్ లో వెనక్కి వెళ్ళిపో. హాయ్ ప్రదీప్. హాయ్, ఐఎమ్ శివాని. ఐఎమ్ శివాని గారు, చెప్పండి. అంటే మూవీ టికెట్ 150 ఉండి పాప్కార్న్ ఇంకా కూల్ డ్రింక్ రేట్ 300 ఉన్నప్పుడు పాపం బాగా పెరిగిపోయింది అనిపిస్తుంది. లేకపోతే టికెట్ కొంటే ఫ్రీగా తెచ్చి పాప్కార్న్ ఇస్తాను నీకు. ఓకే, మీరు ఒక్కళ్ళే వెళ్తారా సినిమాకి? ఫ్రెండ్స్ తో, ఓ. ఫ్యామిలీతో. నాకు అర్థమైంది. ఓకే, ఐ గాట్ ఇట్. ఎందుకమ్మా ఆ పాపాలు మనకి ఎలా ఉండవు? టికెట్ మనం పెడితే పాప్కార్న్ ఆడి పెడతాడు. తెలుసుగా, అర్థమైందిగా. బావగారిని అడిగాను చెప్పి. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. 10 ఏళ్ల పిల్లాడు కూడా వాళ్ళ నానే తాగాల బ్రాండ్ తాగాలనుకుంటాడు. నీకే అనిపిలే పెద్ద తేడా. ఇక్కడ దాకా ఏమొస్తావులే, అక్కడే ఉంగో.
వెరీ గుడ్. ఎదుటోడితో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదు, దమ్ము. పూరికి లవ్ లెటర్ ఇచ్చి మీ అక్కకి అని చెప్తే ఆమెకి నా దగ్గరే పెట్టుకుంటా అన్నప్పుడు పాపం పెరిగింది అనుకుంటామన్నా. పర్లేదు కదరా, దాంట్లో ఏమి తప్పు. నేను ట్రై చేసింది వాళ్ళ అక్క కన్నా. ఓన్లేరా, చెల్లి పడింది కదరా. 1+2 బోనాన్సా నాకు వద్దన్నా. 1+2 నీకు ఇవ్వట్లేదు అక్కడ, అక్కేలాగా పడదు కాబట్టి చెల్లి ఇచ్చారు. అది ఆల్రెడీ పట్టదన్నా, లైన్ లో ఉంది. దానికి లవ్ లెటర్ నీకు ఇస్తే ఇది పెట్టుకుంటుంది. ఈ అబ్బాయి ఎవడో క్లారిటీగా ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు గేమ్ ఆడడానికి ఇటు సైడ్ నుంచి ఇద్దరు, ఇటు సైడ్ నుంచి ఇద్దరు వస్తారు. మధ్యలో ఉన్న వాళ్ళు చప్పట్లు కొడతారు. ఓకే, సో ఇప్పుడు మీరందరూ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఆట వచ్చేసింది. చాలా సింపుల్ భయ. ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటే అక్కడికి వస్తారు, బుర్రను పట్టు పట్టకని పేల్చేస్తారు. ఓకే, అది అందదు కాబట్టి మీ పార్ట్నర్ ని మీరు ఎత్తుకుంటారు. ఓకే, వాళ్ళిద్దరు ఎత్తుకుంటే పర్లేదు. నా పేరు రెటీ జామ్ చెట్టు అలా ఉంటుంది, పర్లేదు, అక్కడ పర్లేదు. ఇక్కడే కొంచెం తేడాగా ఉంటుంది. సో పని చేస్తాం. అదేదో అక్కడక్కడ ఎత్తుకోవాలంటే కష్టం కాబట్టి మీ పార్ట్నర్ ని ఇక్కడే లిఫ్ట్ చేసి పరిగెత్తుకుంటూ తీసుకెళ్లి ఆ రింగ్ లో నుంచుంటే మీ పార్ట్నర్ పటక్కని పేలుస్తారు. పేల్చింది అంతవరకు పట్టుకోవాలి. వాళ్ళు పేల్చేశాక దింపేచ్చు, ఇద్దరు పరిగెత్తుకుంటారు. రండి, మళ్ళీ ప్లేస్ ఎక్స్చేంజ్. రెడీ? ఓకే, లెట్స్ గో. 3, 2, 1 గో. చాలు, ఒకటే ఒకటే. చేంజ్, ప్లేస్ చేంజ్. ఎవడరా ఆకలేసింది? రెడీ, కమాన్. అలా దింపుకుంటూ తీసుకెళ్ళి. హలో హలో, ఇంత మంచి కుర్చీ ఇచ్చాడరా నీకు. ఇప్పుడు తీసుకో. గో గో. అయిపోయింది 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 అయిపోయింది. ఈడు ఆడుకుంటున్నాడు. ఇట్టి కింద కింద కదా. పేల్చావా? పేల్చు. ఇగో, అరే అరే, ఇగో ఇగో నా మాట 2 కాలు తలుపులేదు. షోల్డర్ షోల్డర్. అరే 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 అరే, ఒక్కరి అలాగే అలాగే అలాగే. వెళ్ళరా, రెడీ. నువ్వు ఈ కాలు పట్టుకురా, ఆ కాలు పట్టు. ఇక్కడి నుంచే ఇలా ఎత్తుకో, ఇలా ఎత్తుకో. అరే అలా కాదురా, అలా కాదు. ఇరిక్క షోల్డర్ మీకు కూర్చోబెట్టుకోండి. ఒంగో. ఉపవాస ఉపవాస ఉపవాస. అరే ఎక్కువ ఎక్కువ, మీకు ఎక్కువ ఎక్కువ. కమాన్, ఏం కాదు. అదే 10, 9. స్టార్టింగ్ వచ్చినప్పుడు నన్ను సెలెక్ట్ చేసి అనుకుంటూ వచ్చారు ఇది. ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పటికి ఓకే, రంగు రుచి చిక్కదనం మొత్తం తగ్గిపోయాయి నలుగురులో. బట్ అందరికంటే సూపర్ గా ఆడారు బ్రదరు. అండ్ వావ్, ఇంకా స్మైల్ అలాగే ఉందంటే నువ్వు ఇంటికి వెళ్ళి చూసుకుంటే గానీ తెలియదు ఏ పార్ట్స్ ఎక్కడెక్కడ. బట్ వెల్ ప్లేడ్, మీరు కూడా సూపర్ గా ఆడారు. చాలా కష్టం. అండ్ పాపం హావభావాలన్నీ మొహం మీద వ్యక్తపరిచింది ఆవిడ. సో నలుగురికి థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్. ఇప్పుడు సరదాగా ఓ టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ మీద ఎవరు రాయగలరు అనేది చూద్దాం. సో ఎవరికైనా రాయడం మీద ఇంట్రెస్ట్ ఉందా? ఎవ్రీ ఎపిసోడ్ లో కంపల్సరీ ఇద్దరికి ఉండాలి. వెరీ గుడ్, రండి అమ్మా, మీ ఇద్దరు రండి. టాపిక్ ఏంటంటే హైదరాబాద్ ట్రాఫిక్. ట్రాఫిక్ వల్ల వచ్చే లాభాలు, ఇబ్బందులు ఒక పేపర్ మీద రాస్తారు. ఇంకో పేపర్ మీద ట్రాఫిక్ సంబంధించిన పిక్చర్ గీస్తారు. రైట్, కూర్చోండి. ప్లేట్లు పెట్టండి, భోజనాలు. రెడీ అమ్మ మీరు? వెరీ గుడ్. చీట్లు ఏం పెట్టలేదు కదా? రెడీ, 3, 2, 1 గో.
ఇప్పుడు చెప్పడమ్మా మీ సంగతి ఏంటి? అన్న ఒక డౌట్ మీ గురించే. మీరు చెప్పినట్టు కోట్ల మంది చూస్తున్నారు కదా, వాళ్ళందరి డౌట్ ఇది. మీరు హీరోగా ఎప్పుడు సినిమా తీయాలనుకుంటున్నారు? మోస్ట్ ప్రాబ్లీ ఇయర్ ఎండ్. హీరోయిన్ గా ఎవరిని చూస్ చేసుకుంటారు? వాళ్ళందరూ ఆల్రెడీ టాప్ పొజిషన్ లో ఉన్నారు. మనం ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకుని వాళ్ళని అక్కడ తీసుకెళ్దాం. ఎందుకంటే వాళ్ళు మనతో చేయరు కదా. చేతి మీద టాటూ అని భయ్యా, చేతి మీద టాటూ. అన్ని అవే ఉంటాయరా, ఇంకేం ఉండవా? మనకు నచ్చినవి వేసుకోవా? అమ్మా తల్లే, ఫస్ట్ పేజ్ టైం అయిపోయింది, సెకండ్ పేజ్కి వెళ్ళిపోండి. मैं रश्मि చెప్పండి. सॉन्ग गाना चाहती हूँ आपके लिए. ఏ హిందీయా? हाँ. तुझे देखा तुझे जाना सनम, प्यार होता है दीवाना सनम. आता है जाता है दिल वाला दिल नहीं जाता है. తెలుగు వచ్చా మీకు? కొంచెం 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 తోడా తోడా మాలు. నాకు హిందీ మొత్తం మాలు, అసలు రోజు మాట్లాడతా హై. సో తెలుగు డైలాగ్ చెప్తే చెప్పగలరా? ఎదుటోడితో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదరా, దమ్ము. టన్నులు టన్నులు ఉంది. హిందీ में बोलो. सामने वाले से सारे वाले से एड्रा सामने वाले से लगाने से ब्रांड नहीं रहता, सिर्फ दम रहता. टन टन है. सामने वाले से लड़ना है तो दम. ब्रांड नहीं होना, दम बिरयानी होना. दम. हाँ, टन्నులు టన్నులు है. ఇవిడేంటి పెళ్లి చూపుల్లో డైలాగ్ అనుకుంటుంది, ఇది విలన్కి హీరో ఇచ్చే డైలాగ్ అమ్మా. ఇవి సిగ్గుపడితే చెప్తుంది. సరే ఇంకోళ్ళతో ట్రై చేద్దాం ఆ డైలాగ్. ఎదుటోడితో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదురా, దమ్ము. టన్నులు టన్నులు ఉంది. ఎదుటోడితో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదురా, దమ్ము. టన్నులు టన్నులు ఉంది. ఇది ఎట్లుంది తెలుసా? ఎక్స్ప్రెషన్ కోపం. మీ బాయ్ ఫ్రెండ్ టైంకి వస్తా అన్నాడు, రాలేదు. షాపింగ్ తీసుకెళ్తా అన్నాడు, తీసుకెళ్లేదు. ఆ ఎక్స్ప్రెషన్ కావాలి నాకు. ఓకే, కోపం. ఎదుటోడితో పెట్టుకోవాలంటే కావాల్సింది ఎదుటోడితో కావాలంటే పెట్టుకోవాలి. మరి అలా ముందుకు సాగుతూ వెళ్ళిపోతున్నాం. ఓకే ఓకే లాస్ట్ ఛాన్స్. ఎదుటోడితో కావాలంటే పెట్టుకోవాల్సింది దమ్ము. దమ్ము. బ్రాండ్ అయితే వద్దు. ఎదుటోడితో కావాలంటే ఎదుటోడితో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదు, దమ్ము. ఓకే. టేక్ 22 యాక్షన్. ఎదుటోడితో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదు, దమ్ము. అది నాకు టన్నులు టన్నులు ఉంది. ఒక్క ముక్క అర్థం కాలేదు. వెరీ గుడ్. సో టైమ్ అప్. ఇవి రాసేడైపోయి చెక్ చేసుకుంటుంది కూడా ఇవిడ ఆన్సర్లు. ట్రాఫిక్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది బర్గర్. వీళ్ళ ఊర్లో BURGER అంటే బెగ్గర్ అంట. నేను బర్గర్ అనుకున్నా, బెగ్గర్. వీళ్ళు అవితే వామ్మో ఛాన్స్ దొరికిందని బాబ్ అంటారు. వామ్మో వాళ్ళు కాకుండా వాళ్ళ పిల్లలు అసలు ఎంత ఇబ్బంది పెడతారంటే డబ్బులు ఇచ్చే వరకు వదలరు, మన కారులోనే వచ్చి కూర్చుంటారు. ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడిందంటే ఏమైనా ఇంపార్టెంట్ పని ఉన్నా కూడా పని అయిపోయాక వెళ్లే పరిస్థితి కర్మ ఎలా ఉంటది అంటే, నేను మాత్రం ఒక రోడ్డు సైడ్ వెళ్తే పక్క సైడ్ పక్క నేను వచ్చేసరికి రెడ్ సిగ్నల్ పడుతుంది. దయచేసి ఈ 2 లైన్లకు అర్థం ఏంటనేది మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఏంటమ్మా ఇది? ఏదైనా పని చేయడానికి వెళ్ళామంటే రెడ్ సిగ్నల్ పడింది అనుకో, ఆ పని అయిపోయాక మనం ఆ పని చేయడానికి వెళ్తాం. రాసినా చెప్పినా ఒకటే అనమాట, అర్థం కాదు. 2 ఆడియో వీడియో 2 ఒకేలా ఉన్నాయి. ఓకే, పక్కన రోడ్ సైడ్ వాళ్ళ సిగ్నల్ ఒక 100 సార్లు గ్రీన్ సిగ్నల్ పడి వెళ్తారు, కానీ మనం మాత్రం అక్కడే ఉంటాం. అదేంటో, మనం వెళ్ళినప్పుడే రెడ్ లో ఉంటుంది, అదేగా, అది ఎప్పుడు గ్రీన్ అవ్వదు. ఒకసారి సిగ్నల్ పడినప్పుడు హ్యాపీగా ఉంటది, ఎందుకంటే మన పక్కన ఉన్న కార్లో కానీ బండిలో కానీ కత్తి లాంటి అబ్బాయి. మరే మా మీద పడి ఏడుస్తారే, మీరు చూడరేంటి సిగ్నల్లో? ఈ సిగ్నల్ ఎంత సేపు
పడుతుందంటే ఇంట్లో ఫుడ్ తెచ్చుకుని చుట్టాలతో పిక్నిక్ చేసుకోవచ్చు. ఇది సిగ్నల్ మా రెడ్ ఆరెంజ్ గ్రీన్ నాకు అర్థమైంది. ఇది మబ్బా, ఇది వర్షమా, ఇది చెట్టు, ఇది చెట్టు మీద కాకి. వావ్, ఇది రోడ్డు, ఇది కార్ అయి ఉంటది. నాలుగు చక్రాలు ఉన్నాయి. ఓకే, బైక్ ఇంకా అందంగా ఉంది. వీడెవడు విజిలేస్తాడు? నేనా? ఓకే ప్రదీప్. నన్ను చూసి ఓ, నిన్ను చూసి రోడ్డు కావుతున్నాడు విజిలేస్తా. వండర్ఫుల్ మా. ఇది ఫుట్పాత్ మీద వెళ్తాయి కారు బైక్ ఇవన్నీ. ఇది ఇంకో సైడ్, జీబ్రా ఇది ఇంకో క్రాసింగ్. సైడ్. జీబ్రా ఇది జీబ్రా క్రాసింగ్. జీబ్రా క్రాసింగ్ వాళ్ళ ఊర్లో ఫుట్పాత్ అంటున్నారు. దానికి ప్రాబ్లం లేదు. దగ్గరని బర్గర్ అన్నప్పుడు అలాంటివి కూడా అనొచ్చు. బట్ వెల్ డన్ అమ్మా, చాలా పిచ్ ఉంది నీలో. హైదరాబాద్ ట్రాఫిక్ ఈస్ వెరీ డాడ్. బ్యాడ్ అన్నది. DAD ఏ ఊర్లో అయినా బ్యాడా? అంటే స్పెల్లింగ్ మిస్టేక్ రాసిన ఇదిగో నేను చెప్తే తప్ప అనుకుంటారు మీరు. హైదరాబాద్ ట్రాఫిక్ ఈస్ వెరీ డాడ్. సో ఐ హేట్ ట్రాఫిక్. వన్ డే ఐ వాంట్ టు గో టు అమీర్పేట్. సో ఐ స్టార్టెడ్ ఎట్ హోమ్ ఇన్ 6 AM. 2 letters ఏదైనా పర్లేదు. అండ్ ఐ షుడ్ క్యారీ క్రికెట్ కిట్ అండ్ వాలీబాల్. VOLLI BOLL కాదు నాన్న. ఇదిరా హైలైట్ అంటే. పంజాగుట్ట. అమ్మో చాలా ఉంది ఇందులో. సిగ్నల్. ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ విత్ మై ఫ్రెండ్ అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్, that is if we have seen any girl in signal, I will get chance to see girl for hours and hours. English తెలుగు టెక్స్ట్ అంటే లే, అది వేరేదన్నా. ఇది వేరే. ఇది ఇంగ్లీష్ లో రాయలేక తెలుగులో రాసావు. అంతే. నీ బాధ నాకు అర్థమైంది. మిస్టేక్స్ ఎక్కువ అవుతున్నాయి. ఒక రోజు నేను కష్టపడి మార్నింగ్ లేచి కాలేజ్ కి రెడీ కూడా బాగా వచ్చింది. REDY రెడీ అయితే మ్యాచ్ వస్తుంది టీవీలా చూసుకుంటా కోసాను. కూర్చున్నా. ఇది బండి తీసోనా? ఇగో లే, బండి తీసినా ఇక బండి తీసినా ఇకనా. పొద్దున్న ఇక సిగ్నల్ పడ్డది. ఇక క్లినిక్ ఖరాబ్ అయింది. క్లినిక్ ఏంటి? ఏమో అన్న, దిమాగ్ ఖరాబ్ అయింది. నువ్వు దించక్ పూజ కంటే దారుణంగా ఉన్నావు కదా. ఇక నేను 7వ క్రికెట్ ఆడిన, సినిమా చూసిన. అరే ఏమరా రోడ్ అంతా చెత్తుంది. నేను చెప్తా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చెప్తా పద్ధతిగా కరెక్ట్. నువ్వు అడుగున్నా డౌట్స్. ఇది సిగ్నల్ రా. ఎల్లో రెడ్ గ్రీన్. అరే ఇప్పుడు ఎల్లో రెడ్ గ్రీన్ చూసినా కింద ఇంకో 2 లైట్లు పెట్టినా, వైలెట్ పింక్. ఎందుకంటే అది మా కోసం అన్న, మాకు అర్థమవుతుంది. వైలెట్ వేసి ఏం చేస్తారు? అట్లా ఉంటదన్నా. అవును, మీ ఊర్లో రెడ్ వేసినా పోతారు కానీ నాకు తెలుసు. ఈ వైలెట్ పింక్ దేనికి? పింక్ గర్ల్స్ కోసం, వైలెట్ బాయ్స్ కోసం. ఈ 3 అంకుల్స్ కోసం. పైన 3 వైలెట్ మీరు తీసుకుని పింక్ కాల్ చేసిన మధ్యలో వాళ్ళంతా మధ్య రెడ్ గ్రీన్ లో వెళ్తుంటారా? బస్ ఎందుకు పడుకుంది? పడుకోలే అన్న, సైడ్ నుంచి తీసిన. సైడ్ నుంచి గీసిన. ఇది కార్ అయి ఉంటదిరా, ఎవరికి చెప్పండి. BMW బెంజ్ సింబల్ వేసినావు. వీడు ఎందుకు పడుకున్నాడు రోడ్డు మీద? బండి అన్నది. ఎవడో చేతులు చేప పడుకున్నా అంటే బైక్ అది హ్యాండిల్. వీడెవడు రోడ్డు మీద చూస్తుండు? కిల్లి చూస్తుండనా, పిచ్చ కొట్టాలండి. ఇది వీళ్ళు ఇగో వీడు వంట వండుకుంటుండే. ఓకే ఓకే, బిర్యానీ వండుకుంటుండు. వీడా ఏదో చెప్పు. వీడు గుర్తొస్తలేదు. బట్టలు ఆరేస్తుండే. నీళ్ళతో తెచ్చుకుంటూ ఉంటాడు. ఉతుకుతుండి ఆరేస్తుండే. వెరీ గుడ్ రా, మామూలు కాదు నువ్వు అసలు. అంటే
నీలో ఇన్ని క్రేజీ థాట్స్ నాకు అన్నిటికంటే బాగా నచ్చింది వైలెట్ పింక్. ఈ ఆర్ట్ లో ఇంత మ్యాటర్ ఉంది. ఇది ఊపిరి సినిమాలో కార్తిక్ గీసిన మోడర్న్ ఆర్ట్ కంటే ఎక్కువగా ఉంది. పరీక్షలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు కాసేపు సినిమా గురించి మాట్లాడుకుందాం. అండ్ అది కూడా కథ మీ దగ్గర నుంచే తీసుకుందాం అనుకుంటున్నాం. కథ నచ్చింది అనుకోండి, డబ్బులు కూడా మీ దగ్గర నుంచే తీసుకుందాం అనుకుంటున్నాం. సో కథ ఎవరు చెప్తారు? ఇది లవ్ స్టోరీ, యాక్షన్, థ్రిల్లర్, కామెడీ ఏంటమ్మా? ఆల్ మిక్స్ ఫుడ్. ఆల్ మిక్స్ ఉంటాయి ఇంట్లో. చిరిగింది అయితే మీరు కూడా రండి ఇక్కడ. నేను కూడా ఉంటాను ఇందులో. నువ్వు హీరో, నేను హీరోయిన్. నేను ప్రొడ్యూసర్ కదా. రెండు అన్నమాట. నేను మొత్తం నాకే. ఓహో, వెరీ గుడ్. సరే, హాయ్ ప్రదీప్, బాగున్నావా? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? 100 రూపీస్ ఫైన్. 100 రూపీస్ ఫైన్. వెరీ గుడ్. నేను మీకోసమే మళ్ళీ వచ్చాను. ఈ షోకి ఇంతకు ముందు కూడా వచ్చాను. అవును, మద్దల్ని మొన్న వచ్చారు. ఎప్పుడు? మొన్ననే. భలేవారు. నా గుర్తు లేకపోవడం ఏంటి? భలేవారు. నా పేరేంటి? నాకు తెలిసి మీ పేరు ప్రవల్లిక. ఇప్పుడు మనం స్టోరీ స్టార్ట్ చేశాను. చాలా కష్టపడ్డాను స్టోరీ రాయడం కోసం. మీకోసమే రాశాను. రాసి తీసుకుని వచ్చాను. అయ్యో బాబోయ్. బ్లూ పెన్ తో రాశాను, అవలే. రెడ్ పెన్ తో రాశాను, అయినా అవలే. బ్లాక్ పెన్ తో రాసా, అయినా అవలే. వైట్ పేపర్ లో వైట్ పెన్ తీసుకొని రాశా అనమాట. అప్పుడు స్టార్ట్ అయింది అసలు షో. స్టార్ట్ చేస్తే ఎంత పెద్ద అంటే చాలా పెద్ద విమానం ఇలా వెళ్తూ ఉంటారు. ఇలా ఆ ఫ్లైట్ కి ఒక అమ్మాయి ఇట్లా హ్యాంగ్ అయి ఉంటది. ఉయ్యాల కట్టుకుందా కింద? ఉయ్యాల కాదు, అది పట్టుకునే ఉంటుంది. స్పీడ్ గా వెళ్తుంటే ఆ అమ్మాయి అట్లా గట్టిగా పట్టుకునే ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ కథకి హీరోయిన్ తనే. ఒక 10 అంతస్తుల మేడ పైన ల్యాండ్ అవుతుంటాను. తను 10 అంతస్తుల మేడ నుంచి మెల్లగా ఆలోచిస్తూ మెల్లగా ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చింది. దబేడ్ మనకు డోర్ ఓపెన్ అవుతుంది. కాలింగ్ బెల్ అనుకుంటది. దబేడ్ అనగానే ఓపెన్ అవుతుంది. ఆ అమ్మాయి భయంతో తొంగి చూస్తూ లోపలికి వెళ్తుంది. ఒక పెద్ద డైనింగ్ టేబుల్. ఎంత పెద్ద అంటే 25 లాక్ అంటే అంతమంది వచ్చారు. అంటే అంత పెద్ద డైనింగ్ టేబుల్ పైన ఒక చివరిగా ఒక ఆంటీ కూర్చొని ఉంటుంది. ఆ ఆంటీ కూర్చొని ఉంటుంది, దగ్గుతూ దగ్గుమంది అవుతూ ఉంటుంది. దగ్గుమంది తాగుతుంది. క్లారిటీ వచ్చిందా? చాలా బాగా వచ్చింది. అయితే ఆ అమ్మాయి వస్తుంది లోపలికి. ఆంటీ అంటుంది. ఇంత పెద్ద టేబుల్ ఆంటీ అని పిలిచి వినిపించింది అక్కడ. అదే అంటే కొనా కూర్చుంటుంది, చివరిగా కూర్చుంటుందా? అంటే డోర్ కి దగ్గరగా కూర్చుంటుంది. డోర్ దగ్గర కూర్చుంటుంది. అయితే తను ఆంటీ అంటుంది. సడన్ గా తిరిగి చూస్తుంది. ఏంటి అందా? కాదు, కోడలా అంటుంది. అయితే అత్తయ్య అంటుంది. కోడల అత్త కోడల ఇలానే సడన్ గా కౌలించుకుంటారు ఇద్దరు. ఇంటర్వెల్ రాలేదు, ఇంకా చాలా టైం ఉంది. కౌగిలించుకోగానే ఏడుస్తారు. చాలా అంటే చాలా రోజులతో కలుస్తారు కదా, ఎఫెక్షన్. కూర్చుంటుంది. తను ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తా ఉంటుంది. జీ 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 అని 25 years బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట అత్తయ్య. ఒక పెద్ద ఇంట్లో ఒక ముసలాయన కూర్చొని ఉంటాడు, పేపర్ చదువుతూ ఉంటాడు. సడన్ గా అత్తయ్య ఒక అతను పెళ్లి చేసుకొని వస్తుంది. ఇంకో పెళ్లి చేసుకుని వచ్చిందా? ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కదా ఇది. విను ప్రదీప్. అయితే ఫ్లాష్ బ్యాక్ లో తను పెళ్లి చేసుకుని వస్తుంది ఒక అబ్బాయిని, లవ్ మ్యారేజ్. అయితే వాళ్ళ డాడీ ముందు వచ్చి నిల్చుంటుంది. వాళ్ళు వినట్లేదు సరిగ్గా, వాళ్ళ వైపు తిరిగి చెప్పు. వాళ్ళ డాడీ ముందు వచ్చి నిల్చుంటుంది. అయితే వాళ్ళ డాడీ అంటాడు ఎవరిని అంటే వాళ్ళని పెళ్లి చేసుకుని వచ్చేస్తావా అని అంటాడు. ఎవరినంటే వాళ్ళని పెళ్లి చేసుకుని వచ్చేస్తావా అని చెప్పి తనని కొడతాడు ఫుల్. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని టప్పి అని కొడతాడు. అతను కింద పడిపోతాడు. ప్లీజ్ ప్రదీప్, నేను కష్టపడి రాశాను నీకోసం. టెస్ట్ పెడితే ఏ క్వశ్చన్ ఆన్సర్ కూడా చెప్పేస్తాను. అయితే తను టప్పి అని కొడతాడు. అయితే నువ్వు నా మొగుడినే కొడతావా అని చెప్పి ఇలా ఉంచుతాడు.
బట్టతలు ఉంటది కానీ నీకు ఇంకా రాలేదు వస్తది. వస్తా ఇంకా ఈ కథ వినేటప్పటికి వచ్చేస్తా. అయితే టఫీ అని చెప్పి కొడతారు అనమాట వాళ్ళ అత్తయ్య వాళ్ళ కూతురు. కొట్టంగానే తను చాలా అప్సెట్ అయ్యి స్పెయిన్ ఉంటుందా స్పెయిన్ యూరోప్ లో స్పెయిన్ ఇట్స్ నాట్ టల్లో పెయిన్. స్పెయిన్ నుంచి ఇండియా వచ్చేసాడు అప్సెట్ అయ్యి. ఇక్కడ జరుగుతుంది తెలియదు. అయితే ఇండియాకి వచ్చేసాడు. అయితే ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. అత్తయ్య అంటుంది నువ్వే కలపాలి నన్ను తాతయ్యని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ ఇంకా ఉంది చాలా చాలా బాగుంది. ఇక్కడ ఇది పార్ట్ 1 ద బిగినింగ్. ఏం లేదు కంక్లూజన్ తర్వాత తీద్దాం. ఏం లేదు ఇంకా వచ్చింది కాదు. అయితే హీరోయిన్ అనుకుంటుంది కాదు. సెల్ఫీ ప్లీజ్. షూర్ షూర్ తప్పకుండా దిగుదాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. సో ఈ రౌండ్ ఆడడానికి ఇద్దరు కావాలి. అండ్ ఆ ఇద్దరు ఎవరంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ కుర్చీలో కూర్చుంటారు. అది గిర్రని తిరుగుతుంది. మీరు కూర్చున్న తర్వాత మోటార్కి ఏమైనా అవ్వచ్చు, నాకు సంబంధం లేదు. దాని తర్వాత మీరు దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి చేతులు వాడకుండా చేతులు బ్యాక్ సైడ్ పెట్టుకుని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదితే ఆ పిండి లోపల ₹1 బిల్ల కనిపిస్తుంది. అది కనిపించేంతవరకు ఊదాలి. అది కనిపించిన తర్వాత దాంట్లో మొహం పెట్టి నోటితో ఆ ₹1 బిల్ల పట్టుకుని తీసుకొచ్చి ఈ బొచ్చులో వేయాలి. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఊదుతారు. అలా 3 రూపాయి బిల్లలు ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి తీయాలి. సూపర్. ముందు ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఆయన ఎక్కువ టైం కూడా తీసుకోలేదు తెలుసా. రణబీర్ కపూర్ ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం. ప్లీజ్ కూర్చోండి. దీపిక నుంచునే వస్తుంది. 3, 2, 1 గో. ఏండాలి ఏం సంగతులు? జాలిగా ఏం జాలిగా అన్న ఒక్కడనే కొడుకుని ఓ పని చేద్దాం. పాట వాడాడు అనుకో ఆపేద్దాం. సేమ్ ఏంది ఏం పాట? నీ ఇష్టం. హిందీ, తెలుగు, మలయాళం, ఉర్దూ ఏదైనా పాడచ్చు. నాకు పాటలు రావనా? సరే అయితే తిరుగుతూ ఉండు. దండాలయ్యా ఈ మోటార్ ను ఆపేసేయ్యా. 3, 2, 1 go. అవలే ఆ కోడి లగడిగా బోల్. హ్యాచ్ బ్యాక్ చేతులు వాడకూడదు. మెల్లగా అయ్యా. అయ్యో కళ్ళు మూసుకునదు. ₹5 బిల్లు అక్కడే ఉంది. అర్రే మరి అరే కళ్ళు మూసుకుని ₹1 బిల్లు ఎప్పుడు కనిపిస్తాయి? నోడుతోనా? అదిగో ₹1 బిల్లు అక్కడే ఉందిగా. నోటితో తీసుకో. దొరుకుతా చూడు. లేపు ఫ్రంట్ పళ్ళతో లేపు అను. ఆ ఎడ్జికి లాక్కో. ముక్కుతో ఎడ్జికి లాక్కి రద్దే చేయబడి బరు. మళ్ళీ నెక్స్ట్ ఊదు రెండోది ఊదేసా. అప్పుడే కొంచెం పౌడర్ ఎక్కువ. ఊదగరా బాబు. అడిగితే చపాతీ పిండి బయటకు వస్తుంది. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. అరే దులపక రాలా. చాలా బాగా జరిగింది. చాలా కష్టపడ్డావు. వెరీ గుడ్. వండర్ సృష్టించావు. ఇట్లా ఈ ఫేస్ క్రీమ్ వాడితే మీరు కూడా ఇలా తయారవుతారు. అండ్ డెఫినెట్లీ ₹3 బిల్లని తీసుకెళ్ళి అందులో వేసావు. చాలా కష్టపడాడు. వెల్ డన్. గేమ్ అయిపోయేంత వరకు అలాగే ఉండు. తుడుచుకో. ఏం కాదు, నీట్గా ఉన్నావు. నీ పరిస్థితి ఓకే. మీ పెద్దన్న చూడు. పెద్దన్నకి ఏమైనా టిప్స్ చెప్తావా? ఏం చెప్పా? కష్టపడాలి. అడుగుడా కష్టపడాలా? పెదానా ఆయన. 3, 2, 1 go. ఏంట్రా ఏది ఎత్తుకుంటున్నావు? అది
దీపన్న మీటింగ్ తర్వాత దిగుదాం ఇప్పుడు దిగుదాం ఫోన్ ఉందా ఇప్పుడేనా ఉందా ఫోన్ ఆడుందా తీసుకోవాలా దిగుదాం దీపన్న తొందర ఫాస్ట్ దీపన్న అన్న అన్న ఆపన్న అయిపోయింది జల్దీ ఆపన్న అయిపోయింది చిన్న పనిలో ఉన్నా సరిగ్గా వచ్చేంత దిగుదాం మనం ఆపన్న వావ్ ఒక్కనే ఉన్నా నేను మా అమ్మకి నువ్వు కూడా పాట పాడ ఆగిపోతుంది మోటార్ ఏ పాట పాడాలి? ఏది పడితే అది పాడగానే మోటార్ ఆగిపోతుంది బలి బలి బాలే ఈ రౌండ్ తర్వాత నువ్వు బలి బావురే బావు బాలే 3, 2, 1 ఆగలేదా హ్యాండ్స్ బ్యాక్ పడతావు వెళ్ళం అది లాగు ఎడ్జీలో గోడకు లాగు అద్దె ఆయన గాలి పీలిస్తేనే బుక్కు వస్తుంది ముక్కులో వచ్చి భయ్యా ముక్కులోకి వెళ్తే చూసుకో అద్దె ఓరే తవుడు ఇంతకీ నోట్లోకి వెళ్ళిందా లేదా వెళ్ళిందండి ప్రాబ్లం ఏమంటే నెత్తి మీద కొట్టుకు వెనక పిండి పడిపోతుంది అన్న ప్లేట్లో తక్కువ పిండి సూపర్ ఇటు నుంచి ఊదుకుంటాడు దుల్పాక్ చిప్పాక్ అరే భలే వచ్చాయి 2 బుగ్గలు వెరీ గుడ్ మన వాళ్ళకి హాయ్ చెప్పు మన బ్యూటిఫుల్ లేడీస్ ఫ్లయింగ్ వెరీ గుడ్ నువ్వు మాట్లాడలేవని నాకు అర్థమవుతుంది నీ పేరేం చెప్పావు ఆనంద్ ఆర్నాల్డ్ ఆనంద్ వెరీ గుడ్ 2 kg ఉంది పిండి సో చాలా బాగా ఆడావు నిజంగా సూపర్ గా కష్టపడ్డావు బట్ ఇంకొంచెం ఫాస్ట్ గా ఆడావు బట్ అయినా సరే ఇద్దరిలో ఒకళ్ళే ఇవాళ టైటిల్ గెలుచుకుంటారు సో ఎవరు గెలుచుకుంటారో చూద్దాం రైట్ రణ్వీర్ సింగ్ అండ్ రణ్బీర్ కపూర్ లో ఎవరు టైటిల్ 3, 2, 1 నచ్చేసాను ఏ జడ్జనక అంబరమే టచ్చేసాను ఏ భ్రమరాంబకి నచ్చేసాను ఏ జడ్జనక అంబరమే టచ్చేసాను కంగ్రాచులేషన్స్ మా తరఫు నుంచి మొక్క ఇంటి దగ్గరలో ఎక్కడొక్కడ పాతి చక్కగా వాటర్ పోసి దాంతో పాటు సెల్ఫీ దిగి ఇలా కాకుండా మొహం కడుక్కుని సెల్ఫీ దిగి నాకు పంపించు ఓకేనా అలాగే సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ ఎట్ రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి 4 members కి 1 day ఫ్రీ ట్రిప్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఆన్ ది వేల్ అందరికి రాసుకుంటూ వెళ్ళిపోవడం అండ్ చాలా థ్యాంక్స్ సూపర్ ఎనర్జీ అండ్ ఇలాగే కీప్ స్మైలింగ్ ఆల్ ది బెస్ట్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ బై సీ యూ భ్రమరాంబకి నచ్చేసాను ఏ జడ్జనక అంబరమే టచ్చేసాను నిన్ను చూస్తుంటే తీపి బాధ నీతో మాట్లాడుతుంటే తీపి బాధ నీతో ఆడుతుంటే తీపి బాధ పోండి బట్ ప్రదీప్ నాకు వీళ్ళందరూ అడిగినట్టు విరుగుడు మాత్రం వద్దు ఎందుకంటే నాకు ఈ బాధలోనే చాలా హాయిగా ఉంది నాకే తెలియని నన్ను చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నన్ను రప్పించావే